హాయ్ హలో నమస్తే. నేను మీ రాధ. ఈరోజు నేను మెంతికూర పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకున్నాను. వీటిని వాటర్ వేసి నీట్గా వాష్ చేసి డ్రైన్ చేసేసాను. అలాగే ఒక అర గ్లాస్ వరకు పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. ఇలా దంచితే ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కాసంత కరివేపాకు వేసుకుని మనం రెగ్యులర్గా తాలింపుకు వేసుకునేవి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర వేయట్లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ తాలింపులు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, వీటిని కూడా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు మెంతికూర అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనకి ఇది సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి. పప్పు, రసం, సాంబార్ ఇలా వేటిలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మెంతికూర వేసుకోవాలండి. ఇలా మెంతికూర వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు మెంతికూర తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా మెంతికూర వేయించేటప్పుడు ఫ్లేమ్ లోలో ఉంచుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మెంతికూరను వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా దగ్గర పడిపోతుంది. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి. ఈ పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకున్నానంటే మీరు కావాలంటే పెసరపప్పు తక్కువైనా వేసుకోవచ్చండి. మాకు ఎక్కువగా ఇష్టపడతారు, సో నేను కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను. మీరు కావాలంటే పెసరపప్పు తగ్గించి వేసుకోవచ్చండి, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత పెసరపప్పుని ఒక 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించి మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి అంతా కలిపి ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. మనం ముందుగా ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసాము, సో కారం చూసుకొని వేసుకోండి. సో ఇలా పసుపు, ఉప్పు, కారం వేసి అంతా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. సో చూసారంటే ఇలా మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మరి మా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.